హాయ్ హలో మమన్స్. బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం మనం అబ్జర్వ్ చేసుకుంటే మర్యాద మానీష్ గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అదేంటి షాక్ అయ్యారా? చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ప్రియా ఆర్ ఫ్లోరా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్తారని. అందరూ షాక్ అయ్యారు. మర్యాద మానీష్ గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. షాక్ అయింది ఆడియన్స్ మాత్రమే కాదు, హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ కూడా షాక్ అవ్వడం జరిగింది. అదేంటి అంత అన్‌ఫెయిర్ ఎలిమినేషనా ఇది? ఫెయిర్ ఎలిమినేషనా అనే డౌట్ మీకు కూడా వస్తుంది కదా? లేదు, అన్‌ఫెయిర్ అయితే కాదు, ఫెయిర్ ఎలిమినేషనే. మర్యాద మానీష్ గారికి నిజంగానే ఓట్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి. ఫెయిర్ ఎలిమినేషన్ చేయడం జరిగింది బిగ్ బాస్. మర్యాద మానీష్ గారి కన్నా ఫ్లోరాకి ఎక్కువ ఓట్స్ వచ్చాయా అనే డౌట్ మీకు రావచ్చు. వచ్చాయి. దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద థంబ్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? చేయండి మరి వెళ్ళి. థంబ్ సింబల్ క్లిక్ చేస్తే మన వీడియోకి సపోర్ట్ దొరుకుతుంది. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్. సో ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అసలు ఇంతకీ మర్యాద మానేష్ గారి ఎలిమినేషన్ కారణం ఏంటి? నెక్స్ట్ థింగ్, ఫ్లోరా సేవ్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియా ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫ్లోరా అండ్ ప్రియా గురించి. ఫ్లోరా ఎలా సేవ్ అయింది? ఫ్లోరా సేవ్ అవ్వడానికి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది ఆడియన్స్ ఏంటంటే ప్రియాని ఇంటి నుంచి బయటికి పంపుదామని ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్లో ప్రియాకి ఇంకెవ్వరికి ఓట్స్ వేయకుండా కేవలం ఫ్లోరాకి మాత్రమే ఓట్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 డేస్‌లో ఓటింగ్ ముగిసే లాస్ట్ 1 డే ఆర్ 2 డేస్‌లో బీభత్సంగా అయితే ఓటింగ్ పోల్ అవ్వడం జరిగింది ఫ్లోరాకి. దేనికి? ప్రియాని ఎలిమినేట్ చేద్దామని ఒక థాట్‌లో ఆడియన్స్ ఏం చేశారంటే ఫ్లోరాకి ఓట్స్ చేయడం జరిగింది చాలామంది. సో, ఆ విధంగా అయితే ఫ్లోరా సేవ్ అవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, మరి ప్రియా ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు? ప్రియాకి ఓట్స్ రాలేదు కదంటే, ప్రియాకి ఓట్స్ ఎందుకు రావు? ప్రియాకి సర్టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఫార్మ్ అవ్వడం జరిగింది అగ్నిపరీక్ష షో నుంచి. అగ్నిపరీక్ష షోలో నుంచి వచ్చినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అనేవాళ్ళు వీళ్ళకి ఫామ్ అవుతారు అక్కడి నుంచి. అప్పుడు ప్రియా ఎంత చండాలంగా గేమ్ ఆడినా సరే ఆ ఫ్యాన్స్కి ఏంటంటే ప్రియానే నచ్చుతుంది. కొంతమంది బయట ప్రియాని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అంతేకాదు మన అవుట్ సైడ్ చూసుకుంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. సో ఆ విధంగా స్టాండర్డ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్తో ప్రియా అయితే సేవ్ అవ్వడం జరిగింది ఓట్స్ పడి. మరి మానీష్ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? అవుతారు మరి. మానిష్ గారు ఎందుకు ఎలిమినేట్ అవ్వరు? మానిష్ గారి ఎలిమినేషన్‌కి మానిషే రీజన్. నిజం చెప్పాలంటే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అగ్ని పరీక్ష షో కాండి మనం చూస్తే మానిష్ గారి మీద చాలా మందికి చాలా రెస్పెక్ట్ ఉంది. సో, కానీ తన రెస్పెక్ట్ తనే రోజు రోజుకి తగ్గించుకుంటూ వచ్చాడు. అది ఎలా అంటే, అగ్ని పరీక్ష షో నుంచి ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేసుకుంటే మానిష్ గారు ఎలా అనుకుంటారంటే, నేను పక్కన వాళ్ళకి గొయ్యి తీస్తున్నాను అనుకుంటారు. కానీ తను తీసిన గోతిలో తనే పడతాడు ఫైనల్‌గా. అది ఎలాగంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓవర్ థింకింగ్. ఇది మానీష్ గారు చేసేది. ముక్కు ఎలా ఉందంటే ఇలా అని చూపించరు. ఇలాగ ఉంది అని చెప్పి ఆలోచిస్తారనమాట. అది తన థాట్ ప్రాసెస్. అలా ఆలోచించి తనే ఇప్పుడు ఎవరికో తీస్తాననుకున్న గొయ్యిలో తనే వెళ్ళి పడడం జరిగింది మానీష్ గారు. ఫైనల్‌గా చెప్పాలంటే. తన ఓవర్ కాన్ఫిడెన్స్‌కి కొన్ని కొన్ని సార్లు తను ఎలా బిహేవ్ చేశాడంటే లైక్ ఏ స్నేక్ అనమాట. అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ. అలాగే ఎవరితో ఉంటే వాళ్ళతో క్లోజ్‌గా ఉన్నట్టు. ఆ విధంగా బిహేవ్ చేయడం జరిగింది. సో, ఇలా తను చేసిన కొన్ని మిస్టేక్స్, తను చేసిన కొన్ని మైనస్ వల్లే కేవలం మానీష్ గారైతే చాలా తక్కువ ఓట్స్ వచ్చి ఫెయిర్ ఎలిమినేషన్‌తో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఫైనల్‌గా ఇది. సో, మరి మానీష్ ఎలిమినేషన్‌పై మీ యొక్క ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటా. బాయ్ బాయ్. మమ